క్రీస్తేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీరునుగాక. ఉన్నత స్థలంలో నుండి మీకు సహాయం వచ్చునుగాక. తండ్రి అయిన దేవుడే ఉన్నత స్థలంలో నుండి మీకు దీవెనలు కురిపించునుగాక. సియోన్ నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మంచిది. ఈరోజు ఇంటర్నేషనల్ మదర్స్ డే కాబట్టి తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. వివాహాలయ్యి ఇంకా తల్లులు కాని వారికి కూడా కాబోయే తల్లులకి మదర్స్ డే శుభాకాంక్షలు. నమ్మిన వారి బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మెప్పుదాం. హల్లెలూయా. మంచిది. ఈ మదర్స్ డే ఎందుకు జరుపుకుంటారో, అసలు ఏంటో దీని ప్రత్యేకత ఏందో, ఎందుకు ఈ మదర్స్ డే ఫాదర్స్ డేని సంఘాల్లో కూడా దీన్ని ఎక్కువగా దాన్ని ఫ్యాబ్రికేట్ చేయడం అవసరమా అంటే అవసరమనే అంటాను. ఎందుకంటే ఒక తండ్రి కుమారుని ఎత్తుకున్నట్లు నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని, ప్రభువే అన్నాడు, దేవుడే అన్నారు, ఒక తండ్రిలాగా నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను, ఒక తల్లిలాగా మిమ్మల్ని నేను ఆదరిస్తాను. నిజంగా తల్లికి ఆదరించే గుణం ఉంది. తల్లికి ఆదరించే గుణం ఉంది. అందుకే ప్రభు అన్నాడు, ఒకటి తల్లి వారిని ఆదరించిన పరిస్థితులకి అవసరమైనటువంటి కొన్ని మాటలు నేను చెప్తాను. ఈ మదర్స్ డే ఎందుకు జరుపుకుంటారంటే 1914 మే 10వ తారీఖు వుడ్రో విల్సన్ అనేటువంటి అమెరికా ప్రెసిడెంట్ దీన్ని ఆ రోజు అంటే 1914 మే నెల 10వ తారీఖున దాన్ని, అంటే ఇది 10 అంటారు ఏంటంటే ఆ రోజు అదే ఉంది, 10వ తారీఖున ఆయన ఆ రోజుని మదర్స్ డేగా ప్రకటించారు. అసలు అమెరికా ప్రెసిడెంట్ మదర్స్ డేగా ప్రకటించవలసినటువంటి అవసరం ఏముంది? మదర్స్ డేని ప్రకటించవలసినటువంటి అవసరం ఏముంది అంటే, అన్నా జార్విస్ అనేటువంటి ఒక మహిళ తన తల్లికి తాను 9వ సంతానం, ఎన్నో సంతానం? 9వ సంతానం. ఇంచుమించు వాళ్ళ ఇంట్లో 11 మంది సంతానం అంట వారికి. మొత్తం ఎంతమంది? 11 మంది సంతానం. కానీ ఆ రోజుల్లో ఒక వ్యాధి, చిన్నపిల్లల్ని చచ్చిపోయేటువంటి వ్యాధి, దాన్ని ఐ థింక్ ఎపిటమిక్స్ అంటారు. ఎపిటమిక్స్ అనేటువంటి వ్యాధి ఆ రోజులో వచ్చింది. ఆ వ్యాధిలో ఆ కుటుంబంలో 7 పిల్లలు, అంటే 11 మందిలో 7 పిల్లలు చనిపోయారు. మొన్న వచ్చిందేమో కరోనా వ్యాధి, అది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కాబట్టి దాన్ని పాండమిక్ అంటారు. ఏమంటారు? ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కాబట్టి పాండమిక్ అంటారు. కానీ ఇది ఎక్కడనో ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో, లేకపోతే ఒక ఊర్లో, లేకపోతే ఒక దేశంలో మాత్రమే వచ్చి ఉంటే దాన్ని ఎపిటమిక్స్ అంటారంట. ఇటువంటి ఒక వ్యాధి ద్వారా 7 పిల్లలు చనిపోయారు. ఆ రోజు నుంచి
ఈమె ఎవరు? జార్విస్ అనేటువంటి వాళ్ళ తల్లి ఏం చేసేదంటే ఒక సంస్థని స్థాపించింది. ఇలా పిల్లల్ని కోల్పోయినటువంటి తల్లులందరికీ ఒక ఆదరణ కలగాలి. ఇలా పిల్లలని కోల్పోయి బాధపడుతున్నటువంటి, నేను పడుతున్నటువంటి బాధ ఇంకో తల్లి పడకూడదనేసి ఎన్నో 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 ప్రయత్నాలతోటి తను ఒక సంస్థని స్థాపించింది. ఆ సంస్థ కొన్ని సంవత్సరాలుగా చాలా బాగా జరిగింది. ఆ తర్వాత తను చనిపోయింది. చనిపోయిన తర్వాత తన కుమార్తె అదే లెగసీని, అంటే పారంపర్యని, తన తల్లి స్థాపించినటువంటి ఆ ఒక పనిని, ఆ ఒక సంస్థని తాను భుజాల మీద వేసుకొని అలాగే కొనసాగించింది. ఇలా కొనసాగించిన తర్వాత జార్విస్ అనేటువంటి అమ్మాయి అనుకుంది, మదర్స్కి ఒక డే ఉంటే బాగుంటుంది, తల్లులకి ఒక డే ఉంటే బాగుంటుంది, ఆ రోజు మే 11వ తారీఖు ఉంటే బాగుంటుంది అని అనుకొని ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారం మదర్స్ డేగా ప్రకటించమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసింది. అప్పటికే ఈమె బహుబలంగా దేశ విదేశాలలో ఈమె పేరు ప్రఖ్యాతులు ప్రబలిల్లుతూ ఉంది. తల్లుల కోసము తను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని తన తల్లి తర్వాత కుమార్తె జార్విన్ అనేటువంటి కుమార్తె కొనసాగిస్తూ ఉన్నారు. తను కొనసాగిస్తూ ఉంది. ఆ రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ మీద ఒత్తిడి తెచ్చి ఒక ఉద్యమం లేపింది. తల్లులందరికీ ఒక మదర్స్ డే ఉండాలి, అది ఇంటర్నేషనల్ మదర్స్ డేగా ఉండాలి అని ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఒప్పించి ధర్నాలు చేసి ఉద్యమాలు చేసి ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఒప్పించి, ఆ రోజు అమెరికా ప్రభుత్వాన్ని ఒప్పించి మే 2వ ఆదివారము మదర్స్ డేగా ప్రకటించబడింది. నమ్మినవారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామం హల్లెలూయా. ఇదంతా ఎందుకు జరిగింది అంటే తల్లులకు ఒక ప్రత్యేకత ఉండాలని. తల్లులు పడుతున్నటువంటి బాధ, వేదన, దుఃఖము. ఆ రోజుల్లో తల్లులకు అంతగా పేరు లేదు. ఆ రోజుల్లో అమ్మలకు అంతగా ఏదో వచ్చామా, ఒకరింటికి కన్నామా, పిల్లల్ని కన్నామా, గుంపులుగా గంపడుగా డజన్ల కొద్ది పిల్లలు కన్నామా, చచ్చిపోయామా. ఇదే వారికి ఒక పేరు అంటూ, తల్లులకి ఒక ప్రత్యేకత, ఒక ఇంట్లో ఒక ప్రత్యేకత అంటూ ఏమి లేదు. ఇంట్లో పెద్దోడి నుంచి చిన్నోళ్ళ వరకు ప్రతి ఒక్కరు తల్లిని తిట్టడమే. ఆ రోజుల్లో తల్లి అంటే ఒక మిషన్ అయిపోయింది. ఆ రోజుల్లో అమ్మ అంటే ఒక మిషన్. మన బట్టలు కనిపించకపోతే ఎతికి పెట్టే మిషను, మన బట్టలు మురికైపోతే ఉతికి పెట్టే మిషను. అమ్మ అంటే మన వస్తువులు కనిపించకపోతే ఏడబెట్టినా, ఈయన కదా పెట్టాను, ఏడబెట్టినా. అమ్మ సదురుతూ ఎక్కడనో పెట్టి మర్చిపోయింది. వయసు అయిపోయింది కదా అమ్మకి. నిన్ను కని, నిన్ను కడుపులో 9 మాసాలు పెంచి, తల్లి ఆ 9 నెలలు నిండిన తర్వాత లేబర్ రూమ్లోకి వెళ్ళి నొప్పులు భరించి, డాక్టర్లు అంటారు ఇంకా నొప్పులది, ఎక్కడి నుంచి తీసేది నొప్పి, ఇంకెక్కువ నొప్పి తీస్తే చచ్చిపోతాను నేను. మీకు విషయం తెలుసా? మన ఒంట్లో ఎన్ని ఎముకలు ఉంటే తెలియదు, కానీ ఆ ఎముకలన్నీ ఒక్కసారిగా బట్టలు పిండితే ఎలా తిరుగుతాయో, తల్లి మనని కనేటప్పుడు అంత వేదన అనుభవిస్తుందంట. ఇక ఒక్క క్షణమైతే నా ప్రాణం పోతుంది, ఒక్క క్షణం ఇక తన నొప్పి భరిస్తే తన ప్రాణం పోతుంది అని తెలిసినా కూడా ఆ నొప్పిని భరించి కుమార్తె బిడ్డ బయటికి రాగానే ఆ బిడ్డని చూసి ఆ నొప్పి అంతటిని మర్చిపోతుందంట.
ఒక్క క్షణమైతే అమ్మ చచ్చిపోతుంది అన్నా కూడా మనకి జన్మనీయడం కోసము తాను మరణ పడక వరకు వెళ్ళి, తాను మరణపు అంచుల వరకు వెళ్ళి మనకి జీవాన్ని పోస్తుంది తల్లి. నమ్మిన వారు ఒకసారి బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభువుని పొందాం. అటువంటి తల్లిని మనము హేళన చేస్తాం. అటువంటి తల్లిని మనము రావే పోవే అని పిలుస్తాం. అటువంటి తల్లి చెప్తే మనకి ఎక్కదు. పోలీసోడు లాఠీతో కొడితే అప్పుడు ఎక్కుతుంది. అందుకే అమ్మ ఒడి మొదటి బడి అంటాను నేను. మనకు అమ్మ ఒడిలో నేర్చుకునేంత మాటలు ఇంక ఎక్కడికి పోయినా మనకి దొరకవు. దేవుని గ్రంథం కూడా అంటుంది, నీ తల్లిని సన్మానించేవాడు ఎలా ఉంటాడంట? దీర్ఘాయుష్మంతుడుగా ఉంటాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించేవాడు, ఆజ్ఞలలో ఆజ్ఞ ఇది, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఇది, నీ తల్లిని తండ్రిని సన్మానించమని. ఈ రోజుల్లో అవేమీ లేవు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో చేర్చడము, కాస్త నోరు రాగానే, కాస్త ఇంటర్మీడియట్ 10th క్లాస్ దాటి ఇంటర్మీడియట్ డిగ్రీలు రాగానే ఇక వీడంతటో లేడుగా తల్లిని మర్చిపోతాడు. చదివిన తర్వాత పెళ్ళైన తర్వాత తల్లిని మర్చిపోతారు. ఎంతగా మర్చిపోతున్నారు. తల్లి త్యాగాన్ని మర్చిపోతున్నారు. తల్లి పడుతున్నటువంటి ఆ బాధకి, తల్లి పడుతున్నటువంటి ఆ ప్రయాసకి, తల్లి పడుతున్నటువంటి ఆ శ్రమకి గుర్తింపు లేకుండా పోతుంది అని ఆ రోజులలో ఆ మహిళ అంత ప్రభావితం చేసింది గవర్నమెంట్ని. అందుకే ఈరోజు అంటే 1914 మే 11వ తారీఖున మదర్స్ డేగా ప్రకటించబడింది. హల్లెలూయా. ఒకవేళ ఆ రోజు మదర్స్ డేగా ప్రకటించకపోయినంటే ఈరోజు తల్లి కోసం మనం ఇంతగా చూసుకునేవారము, ఎంతగా కనువింపు కలిగేదే కాదు మనకి. అమ్మ అంటే ఒక మిషన్. అమ్మ అంటే ఒక మిషన్. నిన్ను 9 మాసాలు మోసి కానీ నీ కాళ్ళు చేతులు బాగుండాలని నూనె పెట్టి రాసి నా కుమార్తె నా కొడుకు పెద్దోడు కావాలి, అంటే పొడుగు కావాలి, ఆజానుభావుడు కావాలి, అందగాడు కావాలనేసి ఏవేవో జాన్సన్ బేబీ లాంటి సోపులన్నీ తీసుకొచ్చి రుద్ది, నీకు చిన్నప్పుడు తల్లి గర్భంలో మనం ఎలా ఉంటాం? ఎట్లుంటాం? 9 నెలలు ఇట్లా ముడుచుకొనే ఉంటాం. అందుకే పుట్టినోళ్ళు కూడా ఇట్లనే ఉంటాడు. పడుకునేటప్పుడు ఇట్లనే పడుకుంటాడు. ఒకవేళ ఆ తల్లి కనుక నీకు రుద్ది మసాజ్ చేసి కనుక స్నానం చేయకపోయి ఉంటే ఈరోజు నువ్వు ఇట్లా చేతులు అనేవాడు కాదు, ఇట్లనే ఉండాలి. అవును, ఇట్లనే ఉండాలి. ఆ త్యాగాన్ని మర్చిపోతున్నాం మనం. నువ్వు ఆడి నీ వల్లంతా గలీజ్ చేసుకొని, నీ బట్టలన్నీ మురికి చేసుకొని చిన్నప్పుడు ఇంటికి వస్తే నీకు స్నానం చేయించి, నీ బట్టలు ఉతికి, నీ ముడ్డి గడిగి ఇన్ని చేస్తే తల్లిని మర్చిపోతాం మనం. తల్లికి గౌరవం. ఈ లోకాన్ని ప్రేమిస్తాం కానీ మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మనల్ని కన్నటువంటి తల్లిని మరిచిపోతాము. జాగ్రత్త. తల్లిదండ్రులను కనుక నువ్వు సన్మానించకపోతే వ్యర్థుడవు. ఆయుష్కాలం నిండక మునిపే చచ్చిపోతావు అనడానికి ఏ సందేహం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం ఉంటుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడి. దీర్ఘాయు అంటే ఏంటి? 80 to 100 years దీర్ఘాయుమంతుడిగా జీవించాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. మనం చూసుకున్నాం. నిన్నటి రోజు నేను యూత్ మీటింగ్లో లేను. మహిమక్క చాలా చక్కగా యూత్ మీటింగ్లో మెసేజ్ మీకు చెప్పింది. ఏం చెప్పింది చెప్పండి? యోసేపుని యేసు ప్రభుని మీ తల్లిదండ్రులకు ఇష్టలుగా ఉన్నారా?
బయట మీ బంధువుల దగ్గర మీ గురించి ఇష్టంగా నా యేసయ్యనే ఆ తల్లిలో ఆదరించేటువంటి గుణాన్ని పెట్టాడు. తల్లి అంటే ఆదరించేది. తల్లి అనేటువంటి పాత్ర, మదర్ అనేటువంటి పాత్ర చాలా ప్రాముఖ్యం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వాక్యం. రాసుకునే భక్తులు శ్రద్ధగా రాసుకోండి. కాబోయే తల్లులు కూడా రాసుకోండి. యేసు నామంలో రాబోయే రోజుల్లో మీకు ఇది చాలా ప్రాముఖ్యంగా మారబోతూ ఉంది. ఈ వాక్యం మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వాక్యం. ఆమె కుమారులు లేచి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా తల్లిని పిల్లలు లేచి అంటున్నారంట, ధన్యురాలమ్మ నువ్వు ధన్యురాలమ్మ. కేవలం పిల్లలు మాత్రమే కాదు, భర్త కూడా అంటున్నాడంట, భాగ్యవంతురాలివి. చదువు మొత్తం చదవండి అక్కడ. ఆమెను పొగుడును. చాలు, ఆమెను పొగుడును. పిల్లలు పొగుడుతున్నారు అమ్మని. ఎవరిని? అమ్మని. మీ ఇంట్లో మీ అమ్మని పొగిడిన వాళ్ళు చేతులు ఎత్తాడు. మీ అమ్మని పొగిడిన వాళ్ళు చేతులు ఎత్తండియా. మా అమ్మని, అమ్మ ఎంత అందంగా ఉన్నావు మనం, ఎంత మంచిగా అన్నం వండేవా మనం, చేతులు ఎత్తాడు పొగిడిన వాళ్ళు. హల్లెలూయా. మీకు వచ్చేది తెలుసా, నాకు 18 ఏళ్ళు వచ్చేంత వరకు, ఎన్నేళ్ళు? 18, నాకు పెళ్ళయ్యేంత వరకు నేను మా అమ్మ పొట్ట మీద అని ఆడుకున్నా. నాకు పెళ్ళయ్యేంత వరకు ఊపి ఆడుకుంటారు, బుర్రని ఊపుతారు. అట్లా మా అమ్మ పొట్ట మీద ఊపి ఆడుకున్నా. నాకు బయట పనికి వెళ్ళేసి వచ్చిన, ఉద్యోగానికి వెళ్ళేసి వచ్చిన, రాత్రిపూట వచ్చి మా అమ్మ పక్కనే పడుకునేవాడిని. తల్లి భాగ్యవంతురాలుగా ఎప్పుడు మార్చబడుతుంది? తల్లి పిల్లలకి ఉండేటువంటి బంధాన్ని బట్టి, అమ్మ కూతురు, అమ్మ కొడుకు, తల్లి కుమారుడు, తల్లి కుమార్తె, వీరి ఇరువురి మధ్యలో ఉండేటువంటి బంధాన్ని బట్టి అటువంటి మాటలు వస్తాయి. ఒకరోజు ఒక యవనస్తుడు జైల్లో పడ్డాడు. జైల్లో వేశారు పోలీసు వాళ్ళు, వాడు చేసినటువంటి తప్పుదాలకి. ఆ రోజు వాళ్ళమ్మ, సరే వీడిని చూద్దాం జైలుకి వెళ్ళని పరామర్శిద్దామని ములాఖాత్కి వెళ్ళింది. వెళ్ళినప్పుడు, ఇప్పుడంటే జైల్లో ఫోన్లు దూరం నుంచే మాట్లాడాలి. ఒకప్పుడు డైరెక్ట్గా జస్ట్ ఒక సెల్ ఉంటుంది, ఆ సెల్లో నుంచి డైరెక్ట్ మాట్లాడచ్చు. వాళ్ళమ్మ కుమారుడు ఎట్లున్నాడో చూద్దామనేసి వెళ్ళింది. చూడగానే వాడు అప్పటికే 15-20 రోజులు జైల్లో చిప్పకూడు తిని నానా క్షోభ అనుభవిస్తున్నాడు. ఏది? నానా క్షోభ అనుభవిస్తున్నాడు వాడు అప్పటికే. అమ్మ ఒకసారి నీ బంగారు చేతులు నాకు ఇయ్యి అన్నాడు. వాళ్ళ అమ్మ వెళ్ళి కలవగానే, ఒకసారి నీ బంగారు చేతులు నాకు ఇయ్యి అన్నాడు. ఏరా తీసుకోరా అనగానే పటక్మని ఒక ఏలు ఇరిచి పంపించాడు. వాళ్ళమ్మ ఎంత బాధపడుతుందో, ఎంత బాబా అని అరుస్తుంది. పక్కన, రే నీకు తెలివి ఉందారా, మీ అమ్మ ఏలు ఎందుకు ఇరిచావురా? నువ్వు నాకు చిన్నప్పటి నుంచి మంచి బోధించుంటే నేను ఈరోజు జైలుకి వచ్చేవాడిని కాదుగా. అంటే వాళ్ళ అమ్మ అస్సలు వాడికి బోధించలేదంట.
మీ పిల్లలు పాడైపోవడానికి కారణం ఏంటంటే మీ తల్లులు నోరు తెరవకపోవడమే. తల్లులు పిల్లల్ని తప్పుగా ఎత్తి చూపించకపోవడమే. పిల్లలు పెద్దయ్యాకైనా సరే వారు తప్పు చేశారంటే తల్లి తప్పే అనాలి. ప్రేమించే చోట ప్రేమించాలి, ఖండించే చోట ఖచ్చితంగా ఖండించాలి, శిక్షించే చోట ఖచ్చితంగా శిక్షించాలి. ఇక ఎంత చెప్పినా వినని కుమారుడు హఠాత్తుగా పోతాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినని కుమారుడు హఠాత్తుగా పోతాడు. డౌటే లేదు, దేవుని వాక్యం అంటుంది. అట్ ద సేమ్ టైం బెత్తమెత్తని కుమారుడు తల్లికి విరోధైపోతాడు, తల్లిదండ్రులకి విరోధైపోతాడు వాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. పిల్లలు మీ దగ్గర ప్రేమని ఆశిస్తుంటారు. ఎవరి దగ్గర? తల్లి దగ్గర ప్రేమని ఆశిస్తుంటారు. పిల్లలపై తల్లి వ్యక్తపరిచేటువంటి ఒక 5 రకాల మాటల్ని నేను మీకు క్లుప్తంగా చెప్పి వివరించి ఇక ముగిచ్చేస్తాను. మొట్టమొదటిది మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు చాలండి. ఈ తల్లి కుమారుని గురించి ప్రార్థన చేస్తుంది. ఎవరి గురించి? పుట్టిన కుమారుని గురించి కాదండోయ్, పుట్టని కుమారుని గురించి ప్రార్థన చేస్తుంది. పుట్టని కుమారుని గురించి ప్రార్థన చేస్తుంది. అది కూడా మామూలుగా కాదంట. కన్నీరు విడుచుచు ఉపవాసం ఉండి రోదిస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. మీ పిల్లలకి తల్లుల ప్రార్థన ఎంతైనా అవసరమై ఉంది. ఒకవేళ తల్లులు గనక పిల్లల గురించి ప్రార్థన చేయలేదు అంటే అప్రయోజకులుగా మారిపోతారు. నీ పిల్లలు అప్రయోజకులుగా మారిపోతారు. మాట విననొల్లని పిల్లలుగా మారిపోతారు. దేవునికి ప్రయోజనం లేనటువంటి పిల్లలుగా మారిపోతారు. హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి తన పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు చెప్పిన మాట ప్రకారమే మగ శిశువుని వెలికి తీసింది. పాలు విడిచిన వెంటనే వాడిని తీసుకెళ్ళి దేవుని మందిరంలో ప్రతిష్ఠించేసింది. ఎక్కడ? దేవుని మందిరంలో ప్రతిష్ఠించేసింది. ప్రతిష్ఠించిన తర్వాత ఊరుకుందా? మళ్ళీ ఇంటికి వెళ్ళింది, మళ్ళీ ప్రార్థన ప్రారంభించింది. సంవత్సరం తిరిగేసరికి మరలా ఒక చొక్కా కుట్టించుకొని వచ్చింది, ఒక షర్టు. ఏది? ఒక షర్టు కుట్టించుకొని, అయ్యా ఇది నా కుమారునికి వేయండి. మరలా సంవత్సరం తిరిగేసరికి మరలా ఒక చొక్కా కుట్టించుకొచ్చింది. అలా ఏటేటా తల్లి కుమారుని కోసం ఒక చొక్కాను కుట్టించుకొని తెస్తూనే ఉంది. మీకు విషయం తెలుసా? ఎక్కడైనా సమూయేలు ప్రవక్త అయిన తర్వాత వాళ్ళ అమ్మని కలిసినట్టుగా ఎక్కడైనా ఉందా? చెప్పాలి.
దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత వాళ్ళ అమ్మని కలిసినట్టు ఎక్కడైనా ఉందా? ఉంటే నాకు చూపించండి. మరి ఈమె ఏటేటా షర్ట్ ఎలా కుట్టించుకొని వస్తుంది? ఈరోజు అంటే సైజ్ 1 సంవత్సరం అనేది తీసి వాడు ఇస్తున్నాడు, 2 సంవత్సరాలను తీసి ఇస్తున్నాడు. ఆ రోజుల్లో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తల్లులు టేప్ పెట్టి కొలిచి వాళ్ళకున్నటువంటి ఆలోచన పరిమాణం, వాళ్ళకున్నటువంటి మేధస్సు, వాళ్ళకున్నటువంటి ఆలోచన బట్టి వారు బట్టలు కుట్టి తెచ్చిచ్చేవారు. మీకు విషయం తెలుసా? అన్న మొదటి సంవత్సరం ఇంతే చొక్కా కుట్టించింది, ప్రతి సంవత్సరం ఇంతే సైజు చొక్కా కుట్టించుకొని తెచ్చిచ్చింది. ప్రతి సంవత్సరం ఒకటే సైజు అంట, మారలేదు, సైజు మారలేదు, సైజు మారలేదు. మీకు ఇంకొక క్లుప్తంగా చెప్తా, మీరు ఇది ఇంటికి వెళ్ళాక చదవండి. ఇవన్నీ చాలా మీకు ప్రాముఖ్యం. ఈ మాటలన్నీ మీ జీవితాంతం ఉపయోగకరంగా ఉంటాయి. మీరు ఎందుకు చదవరో అర్థం కాదు. ఈ అయ్యా కుమార్తెకు ఏం పేరు? అయ్యా కుమార్తెకు రిస్పా. ఏం పేరు? రిస్పా. ఈమె సౌలు ఉపపత్నులలో ఒక పత్ని. ఎవరు? సౌలు ఉపపత్నులలో ఒక పత్ని. గిబియోనీలు ఇజ్రాయేలు మీద దండెత్తారు. అప్పటికే సౌలు చనిపోయాడు, దావీదు రాజుగా ఉన్నాడు. గిబియోనీలు దావీదుతో అంటారు, దావీదు మేము మిమ్మల్ని తుడిచివేస్తాం, మేము మిమ్మల్ని చంపేస్తాం, ఇజ్రాయేలీ లేకుండా చేస్తాం. అదేంటయ్యా? అదేంటి ప్రాబ్లం ఏంటి? అసలు మాతో మీకు ఏం వైరము? సౌలు చేసిన పని నిమిత్తమై ఇజ్రాయేలీల మీద మేము దండెత్తొస్తాము. సౌలు చేశాడు, చనిపోయాడు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? సరే, సౌలు వంశీకులలో ఎవడైనా ఒకడు ఉంటాడుగా, వాళ్ళ కొడుకులు, వాళ్ళని మాకు అప్పచెప్పేసేయి. ఎవరిని? వాళ్ళని మాకు అప్పచెప్పేసేయి, మేము మీ దేశాన్ని వదిలేస్తాం. ఇజ్రాయిల్ మీద దండెత్తి మేము యుద్ధానికి రాం అన్నప్పుడు అయ్యా కుమార్తెకు రిస్పా సౌలు ఉపపత్నులలో ఒక పత్ని 4 కుమారులని అప్పచెప్పేసిందట. దేశం కోసం అప్పచెప్పేసిందట. వాళ్ళకి సౌలు రక్తమే కావాలి, సౌలు రక్తంతో సౌలు వంశీకులే కావాలి, సౌలు రక్తం ద్వారా పుట్టిన వాళ్ళే కావాలి, వేరే వాళ్ళు వద్దు వాళ్ళకి. కాబట్టి సౌలు కుమారులు ఉపపత్నుల్లో ఒక ఉపపత్ని అయినటువంటి రిస్పా పిల్లల్ని తీసుకెళ్ళి చంపి కలేబారంలు అన్ని కొండ మీద వేసేసారు. ఏం చేశారు? చంపి కొండ మీద వేసేసారు. ఏమంట ఇంచుమించు చలికాలంలో చంపి పడేశారు. ఏది? చలికాలంలో చంపి పడేశారు. చలికాలం ఎండింగ్ అయిపోయింది, ఆమె కలేబారంలో కావలి కాస్తూనే ఉంది. ఎండాకాలం ప్రారంభమైంది. ఏ కాలము? మండు టెండలు 4 నెలలు మలమల మండుతుంది. ఆ ఎండల్లో అలాగే ఉంది కలేబారంల దగ్గర. ఎందుకంటే చెప్పాలి ఎందుకు? చచ్చిన శవం అంటే ఏం చేస్తుంది? రాబందులు వచ్చి పిక్క తింటాయి, గుంట నక్కలు వచ్చి తీసుకొస్తాయి, ఆకాశ పక్షులు వచ్చి పొడిచి తినేస్తాయి. తన పిల్లల్ని కాచుకొని రాత్రంతా అడవి మృగాలు వచ్చి తినకుండగా తన పిల్లల కలేబారం వద్ద ఇంచుమించు 4 నుంచి 6 నెలలు కాచుకొని ఉందంట. ఎప్పుడైతే వర్షాకాలంలో వర్షం పడుతూ ఉందో అప్పుడు ఆమె తన పిల్లల కొరకు కాచుకొని ఉంది అనే విషయము రాజుకు వినబడి, దావీదుకు వినబడి, అప్పుడు దావీదు హుటాహుటిన ప్రజల్ని పంపించి ఆమెకి న్యాయం తీరుస్తాడు. అంటే ఈ తల్లి తన పిల్లలు చనిపోయినా సరే
తన ప్రార్థన ద్వారా కాచుకుంటూనే ఉంది రాత్రింబగలు కాచుకుంటూనే ఉంది తల్లి. నువ్వు నీ పిల్లల కోసం కనిపెడుతున్నావా? వాడు ఎటుపోతున్నాడు, ఎటొస్తున్నాడు? ఎంత చెప్పినా వినడా? చచ్చేంతవరకు చెప్పు, అది నీ బాధ్యత. వాడు మారేంతవరకు చెప్పు, అది నీ బాధ్యత. అవసరమైతే కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టు, అది నీ హక్కు. కొట్టచ్చు, కాళ్ళు ఇరగొట్టేయండి, ఇంట్లో కూర్చోబెట్టండి. వినకపోతే కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో పెట్టేయండి. మేము వినకపోతే మా అమ్మ ఏం చేసేదా సార్? జల్లిగంట ఉంటుంది, జల్లిగంట ఎర్రగా పొయ్యి మీద పెట్టి కాల్చి ఒక దాని మీద పెట్టి చూపించేది. ఇగో ఈ అచ్చిట్లనే తొడ మీద పడుతుంది, చచ్చిపోతావు. వినకపోతే చచ్చిపోతావు. ఈ అచ్చిట్లనే ఉంటుంది. అవును, మేము వినకపోతే మా నాన్న బెల్ట్ తీసుకొని కొడితే బెల్ట్ ఇరిగిపోవాలి, వాళ్ళంతా అచ్చులు అయిపోవాలి, ఒళ్ళంతా దద్దులు ఇంతలా వాసిపోతుంది. తర్వాత ఎట్లాగో పాయా షోర్వాలు దొరుకుతాయి అనుకోండి. తల్లిదండ్రులు కొట్టిన తర్వాత ఎంత కొడతారో అంతకంటే ఎక్కువ తిండి పెడతారు. మా నాన్న నన్ను కొట్టగానే లేదు, సాయంత్రం మెల్లిగెళ్ళి కాళ్ళ కూర తీసుకొని నాన్కి రోటీలు తీసుకొచ్చి తిను, ఏడ్చుకుంటుండే తినాలి, కన్నీళ్ళు కూడా దాంట్లో పడుతూ ఉంటాయి. తల్లి ఎంత కొడుతుందో మళ్ళా అంత దగ్గర నానే నా బిడ్డే నాకన్నే అట తండ్రి అట్లా అన్నాడు, తిను అంటాడు. తల్లి ఎంత కొడుతుందో తర్వాత నా బిడ్డనే కొట్టామ్మా అంటది. కానీ కొట్టకపోతే వినరు. జాగ్రత్త. అట్లాని చచ్చేదా కొట్టకండి, అర్థమైందా? చచ్చిపోయేటట్టు కొట్టకండి. తల్లికి తెలుసు ఎక్కడ కొట్టాలనో, ఎక్కడ కొడితే బిడ్డ చచ్చిపోవడం తెలుసు. ఎందుకంటే తనే కదా కనింది. మా నాన్న ఎప్పుడు నన్ను ఇక్కడ పటేల్ అని కొట్టేటాడు. మా అమ్మ అనేది మెడ మీద కొట్టకు, ముడ్డి మీద కొట్టకు, ఈప్లో కొట్టు, మెడ మీద కొట్టకు. వాడు బుర్ర. నిన్న మహిమక చెప్పిందే, యాకోబు తండ్రి కుమారుని చూసి, అరే నువ్వు ఫలించడి కొమ్మరా, నీ కొమ్మ దేశ విదేశాలకు వ్యాప్తిస్తుందిరా అన్నట్టుగా మా అమ్మ, నా కొడుకు రానున్న రోజుల్లో ప్రయోజకుడుగా మారాలి, నువ్వు బుర్ర ఉన్నదే వాడికి ఇంత బుర్ర, దాన్ని కూడా తీసేయకు అంటది. హల్లెలూయా. కొట్టాలి, ఎందుకంటే కొడితేనే వారికి బుద్ధి వస్తుంది. ఈరోజు మీ పిల్లలకు మీరు ఖండించకుండానే దండించకపోతేనే ఇలా తయారవుతున్నారు. యవనస్తులను దండించకపోతేనే ఇలా తయారవుతున్నారు. మందిరాలకు రావట్లేదు, దేవుడు అంటే భయభక్తి లేదు, దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలునే, దేవుని సన్నిధిలో ఎదుగుదామని లేదు. స్నేహితులని, బంధువులని, సినిమాలని, షికార్లని. ఒకరోజు ఒకదాన్ని తీసుకొచ్చి అమ్మ ప్రేమిస్తున్నాను అంటాడు, పెళ్లి చేయంటాడు. సింపుల్. కాబట్టి తల్లికి ఏముండాలి? పిల్లల గురించి ప్రార్థన ఉండాలి. రాత్రింబగలు ప్రార్థనతో కాచుకొని ఉండాలి. తల్లి ప్రార్థనతో కాచుకొని ఉండాలి. రిస్పా చేసింది మామూలు త్యాగం అండి, అన్నా చేసింది మామూలు త్యాగం అండి కదా. అందుకే కదా అన్నా కుమారుడు సమూయేలు రాజులను అభిషేకించేవాడిగా తయారయ్యాడు. మంచిది. రెండో పాయింట్కి వెళ్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వాక్యం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? క్వశ్చన్ ఆడ క్వశ్చన్ మార్క్ ఉందా? ప్రశ్న. మిమ్మల్ని అడుగుతున్నా తల్లులు, మీ గర్భాన పుట్టిన మీ పిల్లల్ని మీరు మరుస్తారంటే చేతులు ఎత్తండి. మీ గర్భాన పుట్టిన మీ పిల్లలు మీరు మరుస్తారా? ఏ తల్లి మరవదు గాక. ఒకవేళ
బుద్ధి మందగించి మరుస్తుందేమో, ఒకవేళ బుద్ధి మందగించి మరుస్తుందేమో, కానీ నేను ఎన్నటికీ మరువను, ఎడబాయను. హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలంటే, మీ పిల్లలకి మీరు ఇవ్వవలసింది సమయము. నువ్వు ఉద్యోగాలు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, చేతి పనులు చేయొచ్చు, నువ్వు ఇంట్లో పనుల్లో బిజీగా ఉండొచ్చు, బట్టలు ఉతకడంలో, బాసాలు తవ్వడంలో, ఇల్లు ఉడవడంలో, తుడవడంలో బిజీగా ఉండొచ్చు. కానీ నీ పిల్లలకి నువ్వు సమయాన్ని ఇవ్వాలి, వారితో నువ్వు కూర్చోవాలి. ఆఫీస్కి ఉద్యోగానికి వెళ్ళొచ్చి చేతి పనికి వెళ్ళి, అమ్మ నేను అలసిపోయారా, ఏదో పెట్టుకొని తిను. నో 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 అస్సలు అవకాశం ఇవ్వద్దు. నీ పిల్లలకి నువ్వు సమయాన్ని ఇవ్వాలి. నువ్వు ఎంత నీ సమయాన్ని ఇస్తావో అంతగా నీ పిల్లలు ప్రయోజకులుగా మారుతారు. తల్లి సమయం చాలా ముఖ్యమండి. తండ్రి సమయం నథింగ్, తండ్రిది కేవలం, తల్లిది మాత్రం సమయం కావాలి. లేకపోతే తండ్రి నీ పిల్లలకు నువ్వు సమయాన్ని, తండ్రి పిల్లలకి సమయాన్ని ఇచ్చినట్టుగా నేను సమయాన్ని ఇస్తున్నా అన్నాడా ప్రభు? అన్నాడా? తల్లి 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 మరవకూడదంట పిల్లల్ని. ఏం చేయదు? నువ్వు ఎంత బిజీగా అయినా ఉండండి, మూటలు మోయి తల్లి, లేకపోతే గంపెత్తే పనికైనా కూలి పనికైనా గంపెత్తుతూ వీడు 11 గంటలకు కాలేజ్ నుంచి రావాలి, 5 గంటలకు కాలేజ్ నుంచి రావాలి, గంపాడు పడేసి ఫోన్ తీయాలి, తీసి ఏరా వచ్చావా కాలేజ్ నుంచి? రాలేదా? ఎందుకు రాలేదు? అడగాలి, తల్లి అడగాలి. ఈ రోజున అందరికి ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లతోనే కదా మాట్లాడుతున్నారు. అడగాలి. పనికి వెళ్ళొస్తే పిల్లల్ని అడగాలి, ఏడా స్కూల్కి వెళ్ళొచ్చి వచ్చావా? ఇంట్లో లేకపోయినా తల్లిదండ్రులు ఇంట్లోనే తల్లి ఇంట్లోనే ఉందనేటువంటి ఒక భావన వాళ్ళకి కల్పించాలి. నా తల్లి కనుదృష్టి ఎప్పుడు నా మీదనే ఉంటుందనే భావన వాళ్ళకి కనిపించాలి. నువ్వు 2 రోజులు అడగలే, 3 రోజులు అడగలే, 4 రోజులు, 5 రోజులు, 6వ రోజు విచ్చలు విడిగా తిరుగుతాడు వాడు, మా అమ్మ నన్ను అడుగుతలేదని. ఎలాగా? మా అమ్మ నన్ను అడుగుతలేదు, నాకు ఫోను చేస్తలేదు, నేను ఎక్కడున్నానో వెతకట్లేదు. మీకు విషయం తెలుసా? నేను ఏడికైనా ఒక రోజంతా కనిపించకపోతే పెద్ద ఫీల్ కాదు మా అమ్మ. ఎందుకంటే వీడు ఎక్కడికి వెళ్ళినా గెలుచుకొని వస్తాడు, పని చేసుకొని వస్తాడని మా అమ్మకి ధైర్యం. ఏ రోజైనా ఆమెకు చెప్పకుండా గనక నేను ఏడికైనా వెళ్తే మా చిన్నమ్మోళ్ళింటికి వెళ్తుంది, మా పెద్దమ్మోళ్ళింటికి వెళ్తుంది, మా తాత దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఫోన్లు లేవు కదా, నడుచుకుంటూ వెళ్తుంది. ఒకసారి నేను చెప్పకుండా సైదాబాద్ నుంచి వనస్థలిపురం ప్రాంతానికి నడుచుకుంటూ వచ్చేసా. నడుచుకుంటూ వచ్చేసా. ఇక ఇంట్లో అందరూ బోరుమని ఏడుస్తున్నారట, బోరుమని ఏడుస్తున్నారు. మా తమ్ముడేమో, ఇంతకాలం నీకు 2 కొడుకులు, ఇప్పుడు ఒకడే కొడుకున్నాడు అనుకో, వాడు క్యారెక్టర్ వేరే, వాడు బాధ వేరే. ఇక మా అక్కకి నేనంటే ఎంత ప్రాణమో పెద్ద అక్కకి. నేను కనిపించలేదనుకో అమ్మ కంటే ఎక్కువగా ఎతుకుతుంది. నేను ఏడున్నా ఎతికి, ఏ పాతాళంలో ఎతికి జుట్టు పట్టుకొని లాక్కరగలుగుతుంది. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఎతుకుతా. ప్రేమ కదా నేనంటే. వచ్చాడు కానీ నా అల్లుడు పడుకున్నాడు లేపకు, వచ్చాడు కానీ నా అల్లుడు పడుకున్నాడు లేపకు. అప్పుడు మా అమ్మకి కుదుటపడింది, వచ్చాడు వాడు ఉన్నాడు. అట్లా మీ పిల్లలు గంట కనిపించకపోయినా మీకు తెలుసు కదా మీ పిల్లలు ఎటు వెళ్తారు, ఏం చేస్తారు, ఏం పని చేస్తారు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇంటిని పెరికి వేసేసుకుంటుంది. జ్ఞానంతో వ్యవహరించాలి. మీరు ఎంత బిజీగా బట్టలు ఉతుకుతున్న సమయం, రే ఏడున్నారా అమ్మా, ఏడున్నావు అడగాలి. యాకోబు కుమార్తె దీనా, నానా అమెరికా నుంచి ఫ్రెండ్స్ వచ్చారు,
పక్క ఊర్లో ఫ్యాషన్ షో అవుతుంది, మేము వెళ్ళి చూసి వస్తాం నాన్న అన్నాడు. తండ్రి అడగాలి కదా, ఎన్ని గంటలకల్లా వస్తావు, ఎవరెవరితో వెళ్తున్నావు, ఇంట్లో 9 మంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది, 11 మంది అన్నలు ఉన్నారు, ఒకరిని తీసుకెళ్ళు, వెంట పెట్టి కదా పంపించాలి. అమ్మ అయినా సరే, తండ్రి కంటే తండ్రి అంటే కూతుర్లు అంటే తల్లికి, తండ్రి అంటే కూతురికి ఎంతో ప్రేమ ఉంటుంది. ఆ రోజు ఈ రోజు అంతే. కానీ ఇక్కడ యాకోబు తల్లి అడగాలి కదా, యాకోబు భార్య కుమార్తెను అడగాలి కదా, ఎన్ని గంటలకు వస్తావే, ఎవరితో వెళ్తున్నావు, అన్నంలో ఒకరిని తీసుకెళ్ళు అనాలి కదా. పోయిరా అమ్మ అని పంపించేశారు. ఈ బిడ్డ రాత్రంతా అయినా రాలేదు. 3 నెలలు అయితే కానీ తెలవలేదు, కడుపుతో వచ్చి ప్రెగ్నెంట్ అని. 3 నెలలు అయితే కానీ తెలవలేదు, ప్రెగ్నెంట్ అని. దానివల్ల ఏం జరిగిందండి? రక్తపాతం, అన్నదమ్ములు మర్డర్గా మార్చేసింది. అందుకే నీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, నువ్వు సమయం కేటాయించాలి. వాళ్ళ ఇంటికి రాగానే వారితో కూర్చొని ముచ్చటించి, ఆ రోజు ఏం జరిగిందిరా, చదువే కాదు, ఏం చదివారు, బుక్ది, ఎగ్జామ్ ఏంది, స్పాటర్ ఏంది, ఇవి కావు. తల్లులు పక్కన కూర్చోబెట్టుకొని హ్యాపీగా ముచ్చటించాలి, మాట్లాడాలి, ధైర్యం చెప్పాలి. అవే ఉండవు మనకి, మనకు ఉండవు. అలసిపోయి వచ్చారా, నేను వేసుకొని తిను, ఏం తింటావు. ఈ రోజులో చాలా ఫ్యాషన్, స్విగ్గీ జొమాటో ఆర్డర్ పెట్టేసి. ఎంత కష్టపడ్డా నీ చేతులతోనే నీ పిల్లలకు వండి పెట్టాలి. ఒకవేళ నీకు ఏదైనా ప్రాణం బాలేక వండిందైనా సరే నీ చేతులతోనే వారికి వడ్డించాలి. పిల్లలకి నువ్వు తినేటప్పుడు నీ పిల్లలు నీకు వడ్డిస్తారు. మీ పిల్లలు ఎంత మీకు తల్లిదండ్రులకి వడ్డిస్తున్న చేతులు ఎత్తండి. నువ్వు తినేటప్పుడు నీళ్ళతో సహా, ఉప్పుతో సహా తక్కువ పడితే, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు తీసుకొచ్చి నీ ముందు పెట్టి నాన్న తిను అని ఎంత అంటున్నారు, చేతులు ఎత్తండి అంటారా? 1, నాన్నకు పెడతారా? 2, 3, మిగతా వాళ్ళకి ఏం రావచ్చు. నా పిల్లలు అరే భోజనం పెట్టరా అంటే అన్నీ వచ్చేస్తాయి. చివరాఖరికి నేను తిని ఆ ప్లేట్ కడిగితే ఆ ప్లేట్ కూడా తీసుకెళ్ళి కడిగి పక్కకు పెట్టేస్తారు. కడిగి అంటే గర్వంగా చెప్పట్లేదు నేను, తన తల్లి తనకి నేర్పిన విధానము. మా అమ్మ నాకు నేర్పించింది. అబ్బాయి ఇంటికి రాగానే ఎంత కష్టపడి వస్తాడో, అన్నం పెట్టాలిరా. ఏం పెట్టాలి? ఆయన కాళ్ళు కడుక్కుంటున్నాడు, ముఖం కడుక్కుంటున్నాడు అనగానే నాన్న అన్నం రెడీ చేస్తున్నాను చెప్పాలి. అదే నేను నా భార్య చెప్పిన, నా భార్య అదే పిల్లలకు నేర్పించింది. అదే నా భార్య పిల్లలకి నేర్పించింది. ఇక నేను కూర్చొని పెట్టండి రానేసరికి అందరం కలిసి భోజనం బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. అది కావాలి కుటుంబంలో. అమ్మా నేను ఈరోజు బయట ఫ్రెండ్స్ తోటి అడిగావా? ఫ్రెండ్స్తో వెళ్ళి హోటల్లో తినేటప్పుడు అడిగావా తల్లిని? నీకోసం తల్లి వండి పెట్టదు? నీకోసం అమ్మ అంత ప్రయాసపడి వండి పెడుతుందే. ఉదయాన్నే పనులకు వేయడానికా, ఉదయాన్నే బిచ్చపూలకు వేయడానికా, ఉదయాన్నే చెత్త డబ్బాలో వేయడానికా? మంచి తల్లిదండ్రులు కాబట్టి పొద్దున్నే పులిహోర చేసి పెడతారు. నాలంటోడైతే అట్లనే పెడతారు. హల్లెలూయా చేద్దాం, హల్లెలూయా. కాబట్టి నీ పిల్లలకి నువ్వు ఇవ్వవలసిందేంటి? సమయం. మొట్టమొదటిగా పిల్లల కొరకు నువ్వు ఏం చేయాలి? ప్రార్థన. దివారాత్రులు రిస్పా వలె ప్రార్థన, అన్నా వలె ప్రార్థన నీ పిల్లల కొరకు. రెండవది సమయం ఇవ్వాలి పిల్లలకి, ముచ్చటించాలి, వారితో కూర్చోవాలి. చాలా తల్లిదండ్రులు పిల్లలకి అత్త గురించి, మామ గురించి లేనిపోనివన్నీ ఎక్కించి చెప్తుంటారు. వాళ్ళ మైండ్లో అదే ఉండిపోయి పెద్దమ్మ గురించి, తాత గురించి, మామ గురించి, నాన్నమ్మ గురించి, నాయనమ్మ గురించి చెప్పి తప్పుగా బుర్రలో ఎక్కించి వాళ్ళ మైండ్లో ఎప్పుడు ఆ తప్పుడు ఆలోచనలే ఉండిపోతుంది. ఆ ముచ్చట్లు కాదండోయ్, ఆ ముచ్చట్లు కాదు. వారి భవిష్యత్తుని గురించినటువంటి ముచ్చట్లు వారితో మాట్లాడాలి. వారి అవసరం ఏముంది, వారి అక్కర్త ఏముంది, రేపొద్దునే ఎలా వెళ్తావు, ఏం చేస్తావు, ఈ ముచ్చట్లు మాట్లాడాలి వాళ్ళతోటి. ఈ అవసరమైన మాటలు మాట్లాడాలి.
వాడిని పాడు చేసే ముచ్చట్లు మాట్లాడకూడదు. ఈరోజు పిల్లలలో బంధువుల గురించి ఒక దృష్టి, ఒక శత్రు దృష్టి ఎందుకు వస్తుందంటే తల్లే వారిలో నింపుతుంది ఒక్కోసారి. అరే మీ పెద్దమ్మ మంచిది కాదురా, ఆ రోజు ఏం చేసింది తెలుసా? అరే మీ మేనమామ మంచోడు కాదురా, ఆ రోజు ఏం చేశాడు తెలుసా? మీ అత్త మంచిది కాదురా, ఆ రోజు ఏం చేసింది తెలుసా? ఇక వీలే కదా మనకున్నది. ఆ తప్పుడు ఆలోచన ఎప్పుడు కూడా పిల్లల్లో, ఆ తప్పుడు విషపు ఆలోచన ఎప్పుడు కూడా పిల్లల్లో వేయకూడదు. ఆ దరిదాపుల్లో కూడా పిల్లల్ని రానియకూడదు. పిల్లలకి నువ్వు వారి భవిష్యత్తుని గురించినటువంటి మంచి మాటలు పలుకుతూ వారికి నువ్వు సమయాన్ని ఇవ్వాలి. చివరికి ఒక మాట ముగించేస్తాను ఇక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలకి పోషక ఆహారాన్ని అందించాలి. ఏమందించాలి? తల్లులు పిల్లలకి పోషక ఆహారాన్ని అందిస్తుంది. తన ఇంటివారి నడతను బాగుగా ఎరుగుతుంది. తన ఇంటివారి కొరకు తానే చేతులతో వంట చేసి పెడుతుంది. నువ్వు చిన్నప్పుడు పిల్లలు తింటలేరు అని అదే పప్పన్నం, అదే రసమన్నం. ఏది? అదే పప్పన్నము, అదే రసనం. వాడు కాస్త పెద్దగా అరే చికెన్ నాకు అలవాట్లేదు ఏమంటాడు? నాకు అలవాట్లేదు. అరే మటన్ వేసుకో, 2 ముక్కలు వేసుకో, నాకు అలవాట్లేదు. ఏరా మా అమ్మ చిన్నప్పుడు నేను తినలేదా, ఈ రసమన్నమే గుచ్చి పెట్టింది, నాకు అదే అలవాటు అయిపోయింది. ఏమైంది అంటే తల్లులే పిల్లల పోషకాలను ఏం చేస్తున్నారు? తగ్గించేస్తున్నారు. ఆ పెట్టేదేదో చిన్నప్పుడే కాస్త ఇంత మటన్ వేసు, చికెన్ వేసు, మంచి పోషకాలు, ఇంత జీడిపప్పు, ఉప్మా వండితే ఇంత జీడిపప్పు వేసి ఉప్మాలో, అమ్మో ఖర్చు ఎక్కువ వచ్చే జీడిపప్పు వేసి కూడా ఆపేస్తారు చాలామంది. ఉప్మాలో జీడిపప్పు ఎందుకన్నా? మీకు విషయం తెలుసా? చికెన్లో కూడా జీడిపప్పు మిక్సీ కొట్టేసుకోండి, సూపర్ ఉంటుంది. అవును, పిల్లలకి మంచి పోషకాలు అందించండి. అందుకే కదా నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా పిల్లలకి పోషకాహారం అందిద్దామన్నా కూడా లేనటువంటి దయనీయ పరిస్థితిలో ఉన్నాం ప్రభువా. పిల్లలకి మంచి ఆహారం అందించేటువంటి శక్తిని మాకు మీరు కలుగజేయ ప్రభువా. నేను ప్రార్థన చేస్తానా చేయనా? అది కాబట్టి మీ పిల్లలకి మంచి పోషకాహారాన్ని అందించండి. మీ దగ్గర ఉన్న దాంట్లో అప్పు చేయకండి. మీకు దగ్గర ఉన్న దాంట్లో మంచి పోషకాహారాన్ని అనుగ్రహించండి, వారికి ఇవ్వాలి. చివరిగా పిల్లల ముందు తల్లి సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యం పోగొట్టుకోకూడదు. సాక్ష్యము ఎప్పుడు పోగొట్టుకోకూడదు. అమ్మా ఎవరమ్మా ఫోన్లు అంటే తల్లి ధైర్యంగా చూపించగలగాలి. అర్థమవుతుందా? తల్లి ధైర్యంగా చూపించగలగాలి. మాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. తండ్రి లేడు, చనిపోయాడు. ప్రతిరోజు రాత్రి ఒక కుమారుడు చిన్నోడు ఎంత అంటే జస్ట్ ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అంత ఉంటాడు. ప్రతిరోజు రాత్రి బెడ్ మీద ఒక ఆయన కనిపిస్తాడు. ఉదయాన్నే కనిపించాడు. మళ్ళా వీడు పడుకున్న తర్వాత కళ్ళు ఎట్లా మబ్బులు ఎత్తేస్తాడా, అమ్మ పక్కనే ఇంకొక ఆయన కనిపిస్తాడు. కానీ ఉదయం లేసేసరికి ఆయన కనిపించాడు. చిన్నప్పుడు కాబట్టి వాడికి అంతగా తెలియదు. పెద్దగా అయిన తర్వాత వాడికి బుద్ధి వచ్చిన తర్వాత తప్పు జరిగింది ఎక్కడో, గుండె బద్దలైపోయింది. తల్లిని ఈ రోజు వరకు తల్లిని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. కాబట్టి పిల్లల ముందు ఏం కలిగి ఉండాలి? సాక్ష్యం కలిగి ఉండాలి. కేవలము ఆ విషయాల్లో మాత్రమే కాదు, పిల్లల ముందు తల్లి అన్ని కోణాల్లో సాక్ష్యం కలిగి ఉండాలి. బంధుమిత్రుల్లో నా అమ్మకి మంచి పేరుంది, మా అమ్మ అక్కడ అడుగు పెట్టందే శుభకార్యాలు జరగవు, మా అమ్మ లేనిదే అక్కడ ఏది కాదు, మా అమ్మ నేనే బండి మీద తీసుకెళ్ళి శుభకార్యాలు కల్పించాలి. అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి పిల్లలకి తల్లి. అర్థమవుతుందా? మా అమ్మ గయ్యాలు గంపంట, మా అమ్మ సాడీలు పోతంట,
మా అమ్మ దృష్టి మంచిది కాదంట, మా అమ్మ ముదురాంటి అంట, పుల్లలు పెట్టేదంట, కాబట్టి మా అమ్మ ఫంక్షన్కి రాకపోయినా పెద్ద ఫరక్ పడదని అనుకుంటున్నారు మా బంధువులు. ఇలా ఎప్పుడు అనుకోకూడదు, ఇలా ఎప్పుడు అనుకోకూడదు. నీ పిల్లలు, నువ్వు నలుగురిలో, నీ కుటుంబంలో, నీ బంధుమిత్రులలో, నీ స్నేహితులలో నీకు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా నీ సాత్వికత, నీ దీనత్వము, నీ దయాలత్వము, నీ మంచితనం అంతా కూడా నీ తోటికోడల ముందు, నీ అత్త ముందు, నీ 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 వదినల ముందు కనుక చూపించినవంటే, ప్రతి తల్లి ఒక తోటికోడలు ఉంటుంది, ఒక అత్త ఉంటుంది, ఒక వదిన ఉంటుందా, ఒక మరదలు కూడా ఉంటుంది. వాళ్ళ ముందు నువ్వు సాక్ష్యం కలిగి ఉన్నావు అనుకో, నీ పిల్లలకు కూడా నీ పిల్లల ముందు కూడా నువ్వు మంచి సాక్ష్యము కలిగి ఉంటావు. నువ్వు వాళ్ళ ముందు గయ్యాల దాల్లా కనిపించినావు అనుకో, నీ పిల్లలకు కూడా. కాబట్టి పిల్లలతో నువ్వు సమాధానం కలిగి ఉండాలి, సాక్ష్యం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. మనొక రీల్ చూసా, వాళ్ళమ్మ వంటగదిలో ఏదో పని చేసుకుంటుంటుందా, ఈ పిల్ల అమ్మా అంటది, వాళ్ళమ్మ ఏందా ఏందే అని అరుస్తుంది. ఆ పిల్ల ఒక్కసారి జడిచిపోతుంది, భయపడుతుంది. అసలు కారణం లేకుండానే, సమాధానం లేకుండా అరుస్తే ఏం ప్రయోజనం అక్కడ? అర్థమవుతుందా? కొంతమంది ఆ తల్లులు ఉంటారు, ఏ కారణం ఉండదు కానీ వారికి ఉన్న బీపీ వలన, పన్ను ప్రెషర్ వలన అరిచేస్తారు. అట్లా ఎప్పుడు కూడా నీ పిల్లలతో ఉండకూడదు. సమాధానం కలిగి ఉండాలి. ఈ 3-4 గుణలక్షణాలు కలిగి కనుక నువ్వు నీ పిల్లలతో, ఈ 5 గుణలక్షణాలు కనుక కలిగి నువ్వు నీ పిల్లలతో ఉన్నావంటే నిన్ను భాగ్యవంతురాలంటారు. మా అమ్మ భాగ్యవంతురాలంటారు. మా అమ్మ గర్భాన నేను పుట్టినందుకు నేను ధన్యుడను అంటారు. మా అమ్మ గర్భాన నేను పుట్టినందుకు నేను ధన్యుడను, ధన్యురాలని అంటారు. ఇక నీ గురించి నువ్వు చెప్పుకొని అవసరం లేదు, నీ పిల్లలే దాన్ని చాటిస్తారు. సామెతల గ్రంథంకి వద్దాం, 31వ అధ్యాయం 28వ వాక్యం. సామెతలు 31:28. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, చాలామంది తన భర్త, అక్కడ చదవమ్మా, ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. హల్లెలూయా. ఆమె పెనిమిటి ఆమెని, ఆమె పిల్లలు ఆమెని ధన్యురాలందరూ. దాన్నే భాగ్యవంతురాలంటారు. ప్రభు సన్నిధిలో ఇవన్నీ నేర్చుకోవాలి మనం. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు, ఇవన్నీ మనం పాటించినప్పుడు మనల్ని ప్రభు భాగ్యవంతులుగా మారుస్తాడు, సాక్ష్యం కలిగిన వారిగా మారుస్తాడు, ధన్యురాలుగా మారుస్తాడు. హల్లెలూయా. నేనంటాను, మెస్సియా మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి తల్లి ధన్యురాలే. ప్రారంభంలో సాక్ష్య జీవితం, ప్రారంభంలో ప్రవర్తన అటు ఇటు ఉండొచ్చేమో కానీ మెస్సియా మినిస్ట్రీస్లోకి వచ్చిన తర్వాత ప్రవర్తన మార్చుకొని తల్లులే లేరు అంటాను నేను. ప్రతి ఒక్క తల్లులలో లోపాలు ఉంటాయి, ప్రతి ఒక్క తండ్రిలో లోపాలు ఉంటాయి. ఆ లోపాలు ఉన్నందుకే కదా ప్రభు ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాక్యం చేత సరిచేస్తా ఉన్నాడు. వాక్యం చేత సరిచేస్తాను. మీరు ఈ వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించినట్టయితే మీరు ధన్యురాలుగా మార్చబోతా ఉన్నారు. ప్రభు మిమ్మల్ని భాగ్యమైన స్త్రీలుగా మార్చబోతా ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున పడదాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మదర్స్ డే సందర్భంగా ప్రభు ఎన్నో విషయాలు మనతో మాట్లాడారు. తల్లులతో మాట్లాడారు, యవన కుమారులతో మాట్లాడారు, తల్లిదండ్రులతో మాట్లాడారు, తండ్రితో మాట్లాడారు, తల్లితో మరి ఎక్కువగా అయితే తల్లితోనే ముచ్చటించారు. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకత మీదే, తల్లులదే ఈరోజు ప్రత్యేకత. ఇదివరకే గర్భం ధరించి 9 మాసాలు మోసి
కనిన తల్లుల గురించి, అలాగే ఇక రానున్న రోజుల్లో ప్రభు గర్భఫలాన్ని దయచేసి కనబోతున్నటువంటి తల్లుల గురించి ఈ మాటని ప్రభు పలికాడు. ఏ మాత్రము సందేహం లేదు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 5 రకాల తల్లులు, 5 రకాలుగా నీ పిల్లల్ని కనుక నువ్వు చూసుకుంటే నీ పిల్లలు నేను ధన్యురాలంటారు. ధన్యురాలు. నీ పిల్లల కొరకు నువ్వు దివారాత్రులు ప్రార్థన చేస్తున్నావా? అయ్యా కుమార్తె తన పిల్లల కొరకు ప్రార్థన చేసింది. ఇంచుమించు 6 నెలలు ప్రార్థన చేసింది తన పిల్లల కలేబారముల కొరకు. రాజు సన్నిధి వరకు పోయింది ఆ ప్రార్థన. రాజు అంతటా తన సింహాసనాన్ని దిగి వచ్చాడు ఆ ప్రార్థన గురించి. తనకు కలగబోయేటువంటి గర్భఫలం గురించి, కనబోయేటువంటి కుమారుని గురించి అన్న ముందుగానే ప్రార్థన చేసింది. ఉపవాసం ఉండి అన్న గర్భం ఫలించింది. 12 కుమారుడు వచ్చాడు. రాజులను అభిషేకించేటువంటి ప్రవక్త వచ్చాడు. ఈరోజు ప్రభు నీ పిల్లలు కూడా రాజులను అభిషేకించే ప్రవక్తలుగా మార్చాలంటే, నీ పిల్లలు సమాజంలో ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే తల్లుల ప్రార్థన ఎంతైనా అవసరమై ఉన్నది. ఈరోజు ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం. ప్రభువా, నా పిల్లల కొరకు నేను ఇక మొదలుకొని ప్రార్థన చేస్తాను. నాకు పుట్టబోయే పిల్లల కొరకు కూడా నేను ఇది మొదలుకొని ప్రార్థన చేస్తాను తండ్రి. నీ పాదాలు పట్టుకుంటాను ప్రభువా అని ఒక తీర్మానంతో వెళ్దాం ఇక్కడ నుంచి. హల్లెలూయా, పిల్లలకి సమయాన్ని ఇవ్వాలి. నువ్వు పిల్లలకి సమయాన్ని ఇవ్వాలి. అవును, వారి నడతని బాగుగా ఎరిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు పిల్లలకి సమయాన్ని ఇస్తావో వారు అప్పుడు ప్రయోజకులుగా మారుతారు. నువ్వు సమయానికి ఇస్తేనే నువ్వు వారికి బోధించేటువంటి టీచర్వి, బోధకురాలివి. నీ పిల్లలకి తల్లి నువ్వే నీ పిల్లలకి బోధకురాలివి. అమ్మఒడే మొదటి బడి. తల్లి ఎంతటి జ్ఞానాన్నైనా పిల్లలకు అనుగ్రహించగలుగుతుంది. అందుకే నీ పిల్లలకి నువ్వు సమయాన్ని ఇవ్వగలగాలి. నీ పిల్లలకి నువ్వు కాపుదల కాయగలగాలి. నీ పిల్లలను నువ్వు కాపాడగలగాలి. వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత కూడా నువ్వు వారిని కాపాడగలగాలి. మోషే తల్లి కాపాడినంత కాలము కాపాడింది. ఇక కాపాడలేక జమ్ము పెట్టె తయారు చేసి ఆ జమ్ము పెట్టెలో పంపించేసింది. ఫరో కుమార్తె దగ్గరికి చేరింది. అక్కడ కూడా వెళ్ళి కుమారుని కాపాడుతూ ఉంది. అవును, నీ పిల్లలను కాపాడగలగాలి. నీ పిల్లలతో నువ్వు సమాధానంతో ప్రతి విషయాన్ని వ్యవహరించాలి. నీ పిల్లలను ప్రతి విషయంలో సమాధానంతో వ్యవహరించగలగాలి. అప్పుడు నువ్వు ధన్యురాలనబడతావు. అప్పుడు నువ్వు భాగ్యవంతురాలిగా మార్చబడతావమ్మా. నీ పిల్లలకి మంచి పోషణ అనుగ్రహించేటువంటి జ్ఞానం కలిగిన తల్లిగా నువ్వు ఉండాలి. వండే విషయంలో మంచి పోషణ ఉందా లేదా చూసుకోవాలి. వడ్డించే విషయంలో మంచి పోషణ ఉందా లేదా చూసుకోవాలి. ఏదో ఉన్నది వండేసాం వడ్డించేసాం అన్నట్టు కాదు. నీ పిల్లల 100 ఏళ్ల భవిష్యత్తుకి తల్లైన నీవు నీ చేతులారా పెడుతున్నటువంటి ఆహారము వారికి ఒక బలముగా, వాళ్ళ ఎముకల్లో సత్తువుగా, మాంసంలో బలముగా మార్చబడాలి. అంతటి మంచి పౌష్టిక ఆహారాలను వారు నీ పిల్లలకి ఇవ్వగలగాలి. నీ పిల్లల ముందు సాక్ష్యం కలిగి ఉండాలి తల్లి. ఈ 5 గుణలక్షణాలు, ఈ 6 గుణలక్షణాలు కనుక నీలో ఉంటే, ఈరోజు మదర్స్ డే రోజు ప్రభు నీతో అంటున్నాడు, నువ్వు భాగ్యవంతురాలవు. నీ పిల్లలు నీ గురించి కొనియాడుతారు. నీ పిల్లలు ధన్యురాలంటారు. నీ భర్త నిన్ను పొగుడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి తన బిడ్డలను మరచినా నీవు మరువాలేనంటివే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెను.
నా అర్పణలు